విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయన్నారు. భవానీ భక్తుల నుంచి ప్రత్యేకించి 3 హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని భవానీ దీక్ష విరమణ చేయడం అన్నది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తెలుగు వాళ్ళే కాకుండా చాలా మంది భవానీ భక్తులు, అదేవిధంగా అమ్మవారి భక్తులు, కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు చాలా మంది భవానీ దీక్షలు వేసుకొని 40 రోజుల పాటు దీక్షతో 40 రోజులు కార్యక్రమం చేసి తర్వాత ఇక్కడికి వచ్చి దీక్ష విరమణ అనేది చేయడం మనందరికీ కూడా తెలుసు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ దసరా ఉత్సవాల్లో కూడా 11 రోజులు మనం చేసిన దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవం, అదేవిధంగా దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు అందరూ కలిపి దగ్గర 20 లక్షల మంది పైగా ఆ 11 రోజుల్లోని కూడా విజయవాడకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి. ఎందుకంటే ఇది క్రెడిట్ అంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా భక్తులకి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకొని లాస్ట్ 20 లక్షల మందికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కూడా లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో లాస్ట్ దసరా ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళా తిరిగి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోవు ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా లాస్ట్ ఇయర్ 3,20,000 మంది రావడం జరిగింది.